హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ARSolutions. ఈరోజు ఒక కొత్త నోటిఫికేషన్తో మీ ముందున్నాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇందుకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th క్లాస్ ఈక్వివాలెంట్ ఎగ్జామ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డు అండ్ యూనివర్సిటీ అన్నారు. అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ డేట్ టు అప్లై ఆన్లైన్ వచ్చి February 1 అన్నారు. లాస్ట్ డేట్ టు అప్లై ఆన్లైన్ వచ్చి March 7 అన్నారు. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ త్రూ ఆన్లైన్ వచ్చి 8 March అన్నారు. లాస్ట్ డేట్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఆఫ్లైన్ చలానా వచ్చి 9 March అన్నారు. లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ త్రూ చలానా వచ్చి March 10 అన్నారు. లాస్ట్ డేట్ ఫర్ కరెక్షన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ వచ్చి 11 to 15 March అన్నారు. అంటే మన అప్లికేషన్ ఫామ్లో ఏమైనా రాంగ్ రాసుకున్నట్లయితే అవి 11 to 15 లోపల మనం కరెక్ట్ చేసుకోవాలి అన్నట్టు. డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టైర్ 1 వచ్చి మేలో కండక్ట్ చేస్తామంటున్నారు. టైర్ 2 వచ్చేసరికి టు బి నోటిఫైడ్ లేటర్ అన్నారు. టైర్ 2 వచ్చేసరికి డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుందంటున్నారు. అదేవిధంగా ఏజ్ చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం ఏజ్ 27 years. ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికబుల్ యాజ్ పర్ రూల్స్. ఏజ్ రిలాక్సేషన్ వచ్చి నోటిఫికేషన్లో ఉంటుంది. ఒకసారి చూడండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఉమెన్స్, SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ వచ్చి నిల్ అంటున్నారు. అదర్స్ వచ్చి 100 rupees పే చేయాలంటున్నారు. పేమెంట్ మోడ్ వచ్చేసరికి త్రూ ఆన్లైన్, ఆఫ్లైన్ అంటున్నారు. వేకెన్సీ పోస్టులు చూసుకున్నట్లయితే లోయర్ డివిజనల్ క్లర్కు, జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంటు, పోస్టల్ అసిస్టెంటు, సార్టింగ్ అసిస్టెంటు, డేటా ఎంట్రీ ఆపరేటర్ అన్నారు. వీటి యొక్క వేకెన్సీస్ అయితే ఇంకా ఇవ్వలేదు. వేకెన్సీస్ విల్ బి డిటర్మైన్డ్ ఇన్ డ్యూ కోర్స్ అన్నారు. అప్డేటెడ్ వేకెన్సీస్ పొజిషన్ విల్ బి అప్లోడెడ్ ఆన్ ద వెబ్సైట్ ఆఫ్ ద కమిషన్ అంటున్నారు. పే స్కేల్ చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్కు లేదా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి వచ్చేసరికి పే లెవెల్లో 19,900 నుంచి 63,200 వరకు. పోస్టల్ అసిస్టెంట్కి, సార్టింగ్ అసిస్టెంట్కి వచ్చి పే లెవెల్ 4 అంటే 25,500 నుంచి 81,100 వరకు. డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి వచ్చి 25,500 నుంచి 81,100 వరకు, మరియు అలాగే 29,200 నుంచి 92,300 వరకు లెవెల్ 5 అన్నట్టు. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పే స్కేల్ వచ్చేసరికి 25,500 నుంచి 81,100 వరకు. అలాగే సౌతర్న్ రీజియన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ వాళ్ళు సెంటర్స్ వచ్చేసరికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవి ఒకసారి చూసుకొని మీకు దగ్గరలో ఏ సెంటర్స్ అయితే ఉన్నాయో అవి మెన్షన్ చేసుకోండి. ఈ జాబ్కు సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఈ జాబ్ని ఎలా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా ఈ జాబ్ యొక్క ఫుల్ సిలబస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి. అదేవిధంగా నా వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.